మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడగగా, ఎవరు గొప్పవాడు? ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఎవరు గొప్పవారు. ఎవరు గొప్పవారు? మనకైతే ఎవరు గొప్పవారు? మన దృష్టిలో ఎవరు గొప్పవారు? బహుశా మనము క్రీస్తు వెంబడిస్తున్నాం కాబట్టి మనల్ని మనం పక్కన పెడితే లోకానుసారంగా ఎవరు గొప్పవాడు అని పిలుస్తారంటే బహుశా ఎవరైనా బాగా ఉద్యోగం సంపాదించుకున్నవాడు గొప్పవాడు కావచ్చు, బాగా డబ్బు ఉన్నవాడు గొప్పవాడు కావచ్చు, లేకపోతే దానం చేసేవాడు గొప్పవాడు కావచ్చు. ఇంకా ఎవరు గొప్పవాడని మనం ఎంచుతాం? అందంగా ఉన్నవాడు గొప్పవాడు కావచ్చు, సినిమా స్టార్లు గొప్పవాళ్ళు కావచ్చు, ఇంకెవరున్నారు? ఇటువంటి అంటే ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు, ఆర్థికంగా డబ్బు పరంగా బాగా ఉన్నవాడిని ఈ లోకంలో గొప్పవాడు అని తలస్తాం. వాడు గొప్పవాడు కదా అని అనుకుంటారు. పెద్ద ఉద్యోగాలు చేసిన, ఎక్కువ మందికి అధికారిగా ఉన్న అతని గొప్పవాడిగా తలస్తా. శిష్యులకు ఒక అనుమానం వచ్చింది, భయంకరమైన అనుమానం. శిష్యులకు అనుమానం వచ్చింది. అసలు శిష్యులకు అనుమానం రావద్దు. నిజం చెప్పాలంటే అటువంటి అనుమానమే రాకూడదు. ఏమని రాకూడదు? ఎటువంటి ప్రశ్న రాకూడదు? మాలో ఎవడు గొప్పవాడు అనే అనుమానము వారికి కలిగింది. వారికి వచ్చిన పెద్ద డౌట్, జెబెదయి కుమారులైన యోహాను మరియు యాకోబు వారి తల్లి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ రాజ్యంలో నా కొడుకులు ఇద్దరు ఉండాలి. ఎక్కడ ఉండాలి? కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు ఉండాలి. నా కొడుకులు ఇద్దరు పెద్ద స్థాయిలో ఉండాలి, వాళ్ళు నీ పక్కనే కూర్చోవాలి అని అడిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ తల్లి ఏమనుకుంటుంది? తన కుమారులను గొప్పవాడిగా చూడాలి. శిష్యులకు ఏమనుమానం వచ్చింది? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? నేను బహుశా అంటున్నాను. ఒకవేళ పేతురు తనకు తాను అనుకోవచ్చు, ఒకవేళ పేతురు 12 మంది శిష్యులలో నేను ప్రధానమైన శిష్యుణ్ణి, నేను గొప్పవాడిని కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ తీసుకుపోయినా ముందు నన్ను తీసుకుపోతాను, నేను గొప్పవాడిని కదా. నేను నీళ్ళపై నడిచాను, నేను గొప్పవాడిని కదా. నేను యేసుక్రీస్తు ప్రభువారి తరపున పన్ను కూడా కట్టాను, నేను గొప్పవాడిని కదా. దీనికంటే ముందే 17వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది, అతడు పన్ను కట్టిన సంగతి ఉంటుంది. 25వ వచనంలో పన్ను వాళ్ళు కట్టినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఎవరు కడతారంటే సీమోను కడతాడు. సీమోను అంటే పేతురు కడతాడు. యేసుక్రీస్తు ప్రభువారి తరపున నేను పన్ను కట్టాను కాబట్టి నేనే గొప్పవాడిని. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడిస్తే ఆయనతో పాటు నేను కొద్దిసేపు నీళ్ళలో నడిచాను కాబట్టి నేనే గొప్పవాడిని. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా నాకే చెప్తారు కాబట్టి నేనే గొప్పవాడిని అని పేతురు అనుకోవచ్చు. నేను ప్రధాన శిష్యుని కదా అని పేతురు అనుకోవచ్చు. యోహాను అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు నన్నే ఎక్కువ ప్రేమించారు కాబట్టి నేనే గొప్పవాడిని అని అనుకోవచ్చు. అసలు అందరికంటే ముందు శిష్యుడైంది నేను కాబట్టి నేనే గొప్పవాడిని అని ఆంధ్రయ్య అనుకోవచ్చు. అసలు డబ్బే నా దగ్గర ఉంటుంది. శిష్యులకు సంబంధించి అన్నం తినాలన్నా, కర్రీ వండుకోవాలన్నా, భోజనం సామాగ్రి సంపాదించుకోవాలన్నా డబ్బు నా దగ్గర ఉంటుంది కాబట్టి అనుకుంటున్నాడు. నేను డబ్బున్నవాడిని కదా, డబ్బు సంచి నా దగ్గరనే ఉంటుంది కదా. మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే శిష్యులకు ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నేనే గొప్పవాడినేమో అని అనుకుంటూ ఒక సందర్భంలో వాళ్ళకు తగు పుట్టిందంట. ఏమో తగు పుట్టింది? నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని. మనుషులకు ఇటువంటి విషయంలో తగు పుట్టదు, కానీ అంతర్గతంగా ప్రతి మనుషుని ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. గొప్పవాడిని, నాకు ఏమి తక్కువ వానికంటే, నేను అతనికి ఎందులో తక్కువ, వాడు నాకు ఎందులో ఎక్కువ అని ఆలోచించుకునే మనుషులు క్రైస్తవ్యంలో లేకపోలేదు. ఒకవేళ మనలో కూడా లేకపోలేదు, మనం కూడా ఏదో ఒక సందర్భంలో అలా అనుకున్న సందర్భం ఉంటే ఉండొచ్చు, ఉంటుంది కూడా.
నిర్ణయము ప్రభువే కదా చెప్పాలి ఎవరు గొప్పవాళ్ళు. శిష్యులకు తగువ పుట్టింది, మేము గొప్ప అంటే మేము గొప్ప అని మాట్లాడుకుంటున్నారు. నేను ఈ ముగ్గురు నలుగురు గురించి చెప్పాను, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. నన్ను చెట్టు కింద పిలిచాడని నతానీయులు అనుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క శిష్యునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఆ ప్రత్యేకతను బట్టి వారిలో తగు పుట్టింది మేమే గొప్పవాళ్ళమని. ఒక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, మాలో ఎవడు గొప్పవాడు. ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఒక మాటలో చెప్పాలంటే నాశనం వైపు నడిపించేది పోలిక. ఎన్నో ఉన్నవి, అందులో ఒకటి పోలిక. నా దృష్టిలో అది ప్రమాదకరమైనది. ఇతరులతో పోల్చుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ పోలికల వల్లనే ఈనాటి కాలంలో అప్పులు పెరుగుతున్నాయి, ఈనాటి కాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నవి, ఈనాటి కాలంలో భయంకరమైన పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నవి. ఎదుటి వ్యక్తితో పోల్చుకోవడం, ఎదుటి వ్యక్తికి ఉన్నవి మనము కావాలని కోరుకోవడం, ఇతరులది ఆశించడం, ఇది పోలికతోనే మొదలవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తదుపరి వారందరికీ ఒక అనుమానం వచ్చింది, మాలో ఎవడు గొప్పవాడు. ఒకవేళ మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ సంఘంలో ఉన్న వ్యక్తులలో అందరికంటే గొప్పవారం ఎవరము, యవనస్తులలో ఎవరము మనము గొప్పవారము, నేను ఎక్కువగా చదువుకున్నాను, నాకు డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి నేనే గొప్పవాడిని, నా స్థితి బాగుంది నేనే గొప్పవాడిని అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆనాటి శిష్యులకు వచ్చిన తలంపు ఒకవేళ మనకు వచ్చిందా? ఒకవేళ వస్తే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక్క చిన్న సమాధానాన్ని ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు, గొప్పతనం అనేది ఎలా వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గొప్పతనం అనేది ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో గొప్పవాడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఆయన ఒక చిన్న బిడ్డను పట్టుకొని తన దగ్గరికి పిలిచి వారి మధ్య నిలబెట్టి అంటున్నాడు, మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. అంటే ఎవరు గొప్పవాడంట? ఎవరు గొప్పవాడు? చిన్న పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు మార్పు పొంది ఈ పిల్లల వలె అయితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు అనుకుంటారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు అని మీరు వాదన పెట్టుకున్నారు. అసలు మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో గొప్పతనం పక్కన పెట్టండి, ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు పిల్లల వంటి వారు కావాలి. మరి పిల్లలకు ఉన్నదేంటి, పెద్దలకు లేనిదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మారు మనస్సు. మీరు పిల్లల వంటి వారైతే, మీరు పిల్లల వలె మార్పు పొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే పిల్లల వలె తగ్గించుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లవాడిని పిలిచి బాబు కొంచెం నీళ్లు తీసుకురా అంటే తప్పకుండా అతను ఏం చేస్తాడు? నేను తీసుకొస్తాడు. ఆ పుచ్చు తీసుకురా అంటే తీసుకొస్తాడు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒకసారి దగ్గర రమ్మని చెప్పమంటే ఖచ్చితంగా వెళ్ళి చెప్తాడు. ఒకవేళ మీలో ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూర్చి తీసుకురా అంటే తీసుకొస్తాడు, చెప్పాను కాబట్టి తీసుకొస్తాడు. కానీ మనసులో ఒక మాట ఉంటుంది, నాకే ఎందుకు చెప్పాడు, నన్నే ఎందుకు చెప్పాడు, నేనే ఎందుకు తీసుకురావాలి, ఎవరికి లేరా? అహంకారం అనేది మనసులో పడ్డొస్తుంటుంది. ఆ బాటిల్ ఒకసారి తీసుకురా అంటే నేనే ఎందుకు తీసుకురావాలి, మిగతా వారు ఎవరు లేరా? ఒకసారి అందరికి వడ్డించు, నేనే ఎందుకు వడ్డించాలి, మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఒకవేళ ఆ తిన్న గిన్నెలు, తిన్న ప్లేట్స్
ఒకసారి తీసి బయట వేస్తావా? నేనే ఎందుకు వేయాలి? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? నేను అటువంటి చిన్న పని చేస్తానా? అయితే మనము మార్పు పొందాలి. మార్పు పొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. పూర్వకాలంలో ఒక పాట మనకు గుర్తుండాలి. మార్పు లేని మానవుండా తీర్పు దినము దాగలేవురా సోదరా, తీర్పు దినము దాగలేవురా. అంటే మార్పు కావాలి మనుషులకు. మార్పు పొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశం. ఈరోజు పరలోక రాజ్యంలో చిన్నపిల్లలకు ఉన్న ఒక లక్షణం గురించి చెప్తాను. చాలా లక్షణాలు లేక ఒక లక్షణం నేను మీకు చెప్తాను. అదేంటంటే వినయం. చిన్నపిల్లలకు బహు వినయం ఉంటుంది. పెద్దవారికి ఉండదని కాదు, కానీ చిన్నపిల్లలకు బహుగా వినయం ఉంటుంది. వినయం దాని డెఫినేషన్ నేను వెతికాను. వినయం అనే మాట గురించి మాట్లాడుతున్నాను కాబట్టి డెఫినేషన్ వెతికితే నాకు ఆత్మీయంగా ఒక డెఫినేషన్ బాగా నచ్చింది వినయం గురించి. దాన్ని ఇలా నేను చదివానని వినయం గురించి నేను అక్కడ వెతుకుతాను. దొరికింది నాకు. క్రైస్తవ భావజాలం ప్రకారం, క్రైస్తవ ప్రవర్తన ప్రకారం వినయం అనేది దేవుని కృప. వినయం దేవుని కృప. అది ఎప్పుడైతే నీకు ఉన్నదని గ్రహిస్తావో అప్పుడు దాన్ని పోగొట్టుకుంటావు. బాగుంది కదా డెఫినేషన్? వినయము దేవుని కృప అంటే వినయం అనేది నీకు నువ్వు సంపాదించుకోలేవు. నేను వినయంగా ఉంటాను అనుకుంటే అది నీవు ఉండలేవు. అది దేవుని కృప. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నేను వినయం గలవాన్ని అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో అప్పుడు నువ్వు పోగొట్టుకుంటావు. ఎందుకంటే నేను వినయం గలవాన్ని అని నీవు తలంచుకొని నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నావు అని తలంచుకొని నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. నీవేమనుకుంటున్నావు అంటే నేను అందరికంటే తగ్గించుకుంటున్నాను. అందరికంటే నువ్వే హెచ్చించుకుంటున్నావు. నీ మాటల్లో నీ మాట ఎలా ఉంది? నేను అందరికంటే తగ్గించుకుంటున్నాను. తగ్గింపు అంటేనే నేనని నువ్వెట్లా చెప్తావు? నువ్వు చెప్పకూడదు కదా. సంఘం సాక్ష్యం ఇవ్వాలి, కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి, దేవుడి సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, లేకపోతే దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నీకు నువ్వు ఎలా చెప్పుకుంటావు? నీకు నీవు వినయం ఉంది అని నీవు చెప్పుకున్నప్పుడు అది నీవు పోగొట్టుకుంటావు. అది దేవుని కృప. కాబట్టి వినయం ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు తలంచుకోరు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ గురించి వాళ్ళు తలంచుకుంటారా? ఇక ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళకి ఏమన్నా గొప్పగా అనుకుంటారా? లేదు. వారిని రోడ్డు మీదకి వదిలిపెడితే పేదవాళ్ళతో కలిసిపోతారు, ధనవంతులతో కలిసిపోతారు, బురదలాడుకునే వారితో కలిసిపోతారు. మరి మనం కలిసిపోతామా? కలిసిపోము. ఎందుకు? మనకు అహంకారం ఎక్కువ. మనకు లేనిదేంటి? వినయం. మనం పిల్లల వలె తగ్గించుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అంటే పిల్లలు బురదలాడుతున్నారు కాబట్టి మనం బురదలాడాలని కాదు నేను చెప్పేది. మన యొక్క అంతరంగిక మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను. మీరు మార్పు పొందాలి, మారు మనస్సు పొందాలి. మీ మనస్సు మారి రూపాంతరపరచబడాలి. మీ మనస్సు మారటం వలన, రూపాంతరపరచబడటం వలన మీరు దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలి. అంటే మీరు వినయాన్ని కలిగి ఉండాలి. సామెతలలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. సామెతలు 15వ అధ్యాయము 33వ వచనం. ఘనతకు ముందు వినయం ముందును, పడిపోవటకు ముందు గర్వము నడుచును. నీకు గర్వం ఉంది అంటే నువ్వు పడిపోతావని అర్థము. నీకు ఘనత వస్తుందంటే నీకు వినయం ఉందని అర్థం. ఇప్పుడు నాకు ఘనత రావాలి, పౌరులు అందరూ నాకు ఘనత రావాలి. నాకు ఘనత రావాలంటే నేను ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పొగిడించుకోవాలి. దానియల్ గారు డబ్బులు ఇచ్చి పొగిడించుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అందరు ఎక్కడనే ఉన్నారా? డబ్బులు ఇచ్చి పొగిడించుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎక్కడెక్కడ కనబడుతుంది మనకు? ఎక్కడెక్కడ కనబడుతుంది? తమతో సినిమా ఫంక్షన్లలో కనబడుతుంది. ఇంకెక్కడ కనబడుతుంది? టీవీ ఛానల్లో కనబడుతుంది. ఇంకెక్కడ కనబడుతుంది? లోకంలో కనబడుతుంది. టీవీ ఛానల్కు ఫండ్ ఇస్తారు ఏదో ఒక పార్టీ వాడు. ఆ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు?
ఆ పార్టీలు చెప్తారు. ఆ పార్టీ మామూలు పార్టీ కాదు, పేదల కోసమే పుట్టింది, చెమట చుక్క నుంచి పుట్టింది అంటారు. ఈ మాట అనడానికంటే ముందు అతనికి ఏమందినాయి? మీడియా వానికి డబ్బులు అందినాయి, ఫండ్ అందింది. నిజం కాదని చెప్పింది బహిరంగ రహస్యం. ఇది డబ్బులు ఇచ్చి పొగిడించుకునేవారు ఉన్నారు, కానీ ఘనతకు ముందు వినయం ఉంటుంది. యథార్థమైన ఘనత నీకు వచ్చినప్పుడు దానికంటే ముందు నువ్వు వినయం గలవారిగా ఉండాలి. నీవు ఎప్పుడైతే వినయం గలవానిగా ఉంటావో ఆటోమేటిక్గా నీకు ఘనత వస్తుంది. నువ్వు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరిని నువ్వు నా గురించి చెప్పమని అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదొకటి ఉంది కదా, ఇప్పుడు ఇదొక ట్రెండ్. మనం పోతాంటే ముందు మన గురించి ఇంకో లేపాలి. లేపాలి మీన్స్ గొప్ప చెప్పాలి. మన క్రైస్తవ మీటింగ్స్లో ఎక్కువ కనబడుతుంది ఈ మధ్యలో. మనకంటే ముందు మన పరిచయస్తుడు ఒకరు లేస్తాడు, ఇతడు ఫలానా సేవకుల గురించి పరిచయం చెప్తారంటే ఆ పరిచయంలో మొత్తం ఏముంటుంది? ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇతను గొప్ప వ్యక్తులకే పెద్ద గొప్ప వ్యక్తి. దేవుని బిడ్డలంగా గొప్పతనం కోసం చూస్తున్నావా? దేవుని బిడ్డలంగా పొగడతల కోసం చూస్తున్నావా? అది హృదయంలో నుంచి వచ్చిన మాటలేనా? ఘనతకు ముందు వినయం ఉంటుంది, పడిపోటకు ముందు అహంకారం ఉంటుంది, గర్వం నడుస్తుంది. నీవు గర్విష్ఠువైతే నువ్వు పడిపోతావు, నువ్వు వినయంగా వాడివైతే ఘనత అదే వస్తుంది. ఘనతను మనం కొనుక్కోలేము, అదే వస్తుంది. కానీ గర్వాన్ని కొనుక్కుంటాం. ఎక్కడ కొనుక్కుంటాం? ఎట్లా కొనుక్కుంటాం? మనమే కొనుక్కుంటాం. దానికి బదులుగా మనకు ఇంకొక గిఫ్ట్ వస్తుంది, పడిపోవుట. మీరు పడిపోతున్నారా? మీరు గర్వాంధులు. మీరు ఘనతకి ఎక్కుతున్నారా? మీకు వినయం ఎక్కువ. సామెతలు 18వ అధ్యాయము 12వ వచనము. సామెతలు 18వ అధ్యాయము 12వ వచనం. ఆపత్తు రాకముందు నరుని హృదయం ఎలా ఉంటుందంట? అతిశయం. నాకు ఏ పని లేదనుకో, నాకు ఏ ప్రాబ్లం లేదనుకో, ఎలా ఉంటానంట నేను? అతిశయం. నాకేమొస్తుందిలే, నేనంటే ఐరన్ బాడీ కదా, నాకు వస్తుందా జరుపు, నాకు వస్తుందా జ్వరం, నాకు వదక ముందు. అయితే వినయం గలవాడు వాటిని అంత సీరియస్గా తీసుకోడు. తనకు ఉన్నా లేకున్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఎట్లా ఉన్నా అతడు నిలబడి ఉంటాడు. నిలబడడం అంటే నాలో నిలబడడం కాదు, అతడు స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే అతడు వినయం గలవాడు. అది అతనికి ఘనతనిస్తుంది. నీకు వినయం ఉండడం వల్ల నీకు కిరీటం వస్తుంది. ఆ కిరీటం పేరు ఘనత. ఘనతకు ముందు వినయం వస్తుందని ఇంతకుముందే చూసుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ బిడ్డ వలె తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. నీవు పిల్లవాని వలె మార్పు పొందాలి, పిల్లవాని వలె తగ్గించుకోవాలి, మరొక పిల్లవాన్ని చేర్చుకోవాలి. నీకు వినయం ఉంటుంది అంటే నీవు వినయం గలవానివైతే ఇతరులను ఆదరిస్తావు, ఇతరులను చేరదీస్తావు. నీకు వినయం లేదు, గర్వమే ఉంటుందంటే నీలో నీకు అతిశయం ఎక్కువ. నాకెందుకు ఆపద వస్తుంది, వాడిని నేనెందుకు ఆదరించాలి అని నీవు అనుకుంటావు. మరి నీకు ఏదో ఒక సమయంలో ఆపద వస్తుంది, అప్పుడు నువ్వు సహాయం కోసం పరిగెడతావు. పరిగెత్తి ఇతరుల దగ్గరని ఆశిస్తావు, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండు అని. మంచిదే, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరులకు ఆదరణకు నీవు కారణంగా ఎందుకు లేవు? పూర్వకాలంలో నువ్వు వినయమును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ మాటలు చెప్తున్నప్పుడు మాలో ఎవడు గొప్పవాడు అనే ఆలోచన వారికి వచ్చినప్పుడు, అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పిన మాట ఏంటిదో ఇప్పుడు నేను చూపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము
44 నుండి 48 వచనాలు. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి మాలో ఎవడు గొప్పవాడు అనే ఆలోచన రాక ముందు యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం చెప్తున్నాడు? 44వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 44వ వచనం. ఆయన చేసిన కార్యములన్నిటిని చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని శిష్యులతో చెప్పాడు. చెప్పిన తదుపరి వారు ఆ మాట గ్రహింపకున్నది వారికి మరుగు చెప్పిన కనుక వారు దాన్ని తెలుసుకోలేదు. వారు ఆ మాటల గురించి వారు అడగా అనండి ఏమన్నది? వెరచిరి. ఏం అడగాలని ఇష్టపడలేదట వాళ్ళు? ఏం అడగాలని ఇష్టపడలేదంట? మనుష్య కుమారుడు అప్పగింపబోచున్నాడు అనే దాన్ని అడగడానికి ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏమడిగారు? 45వ వచనం. తమలో ఎవడు గొప్పవాడని వారిలో తర్కం పుట్టగా ప్రభువారు అన్నాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు, ఆయన చనిపోబోతున్నాడు, మేము ఈ పాపం నిమిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? అసలు మాలో ఎవడు గొప్పవాడు? ప్రభు చెప్తున్నది ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? ప్రభు ఏమంటున్నాడు? నేను చనిపోతానయ్యా మీ పాపం నిమిత్తం అని అంటుంటే, నువ్వు చనిపోడు పక్కన పెట్టి కానీ మా ఎవడు గొప్పవాడు ముందు చెప్పు అంటే ఈ మాట అన్నది కానీ మా మోటుగా నేను నా మాటలు నువ్వు సత్తదావు కానీ మా ఎవడు గొప్పవాడు ముందుగా చెప్పు. న్యాయమా ఇది? వాళ్ళకు ఇదేనా మాట్లాడేది? ఇలా మనమలా ఉన్నామా? వాళ్ళు ఎవరు గొప్పవాడిని వాళ్ళు తర్కం పుట్టిందంటే, తర్కం అంటే ఏంటంటే మాట్లాడ పుట్టింది. తర్కం అంటే మీకు తెలుసు కదా, తర్కించుట అంటే డిస్కషన్. నేను ఎంత గొప్ప అని తెలుసా? నేనే ప్రధాన శిష్యుని. నువ్వు ప్రధాన శిష్యు అయితే ఏమున్నది? నా దగ్గర డబ్బు ఉన్నదా? నీ దగ్గర డబ్బు ఉన్నదా? నేనేం మొదట ఉన్నాయా అందులో అంటాడు. నువ్వు మొదటైతే నన్నే ఎక్కువ ప్రేమిస్తాను తెలుసా? యేసుక్రీస్తు నన్నే ఎక్కువ లవ్ చేస్తున్నాడు యోహాన్ అంటే. నేను నీకన్నా పెద్దోని కదా నువ్వు ప్రేమించాను యాకోబు అంటే. ఇలా అనొచ్చు, నేను ఊహించుకుంటున్నాను. ఇది నిజం కూడా కావచ్చు, తర్కణ పుట్టింది. కానీ ప్రభువారు అనేది ఏంటంటే, మీరు చిన్న పిల్లవారి వల్లే తగ్గించుకోవాలి. మనకున్న స్వార్థం వల్ల, మనకున్న అనైక్యత వల్ల ఈ వినయం ఉండదు. మనకు అనైక్యత ఉండడం వల్ల, మనం ఒకరికొకరం ఐక్యంగా లేకపోవడం వల్ల, మనకు స్వార్థం పెరిగిపోవడం వల్ల వినయం అనేది మనకు దూరం అయిపోతుంది. వినయం మనకు దూరం అయిపోయి మనం వినయానికి దూరంగా వెళ్ళిపోతున్నాం, గర్వాన్ని పెంచుకుంటున్నాం. మన స్వార్థం లేకుండా ఉన్నప్పుడే ఆ వినయం గలవారమై ఉంటాం. నిజానికి ఈ స్వార్థం వల్ల, ఈ వినయం లేకపోవడం వల్లే కదా ఆది పాపం జరిగింది. ఆది పాపం అంటే హవ్వ పాపం చేసింది. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. సర్పం అంటున్నది, మీరు చావనే చావరు, ఏదైనా మీరు వాటిని తినడం మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు, మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు. దేవునికి తెలుసయ్యా అనగానే వారిలో ఒక రకమైన గర్వం పుట్టింది, అహంకారం పుట్టింది. మాకేం చెప్పడా మా దేవుడు, మేము ఇంతవరకు దేవునికి వినయంగా ఉంటున్నాం, దేవుడు చెప్పేది చేస్తున్నాం, దేవునితో సహవాసంలో ఉంటున్నాం. ఇక దేవునితో మనకు పని ఏంటి? మనమే దేవతలం. నిన్ను నీవు తెలుసుకోలేని స్థితికి తీసుకెళ్తుంది. దేవుని యొక్క అవసరత లేకుండా నేను ఉండగలను అనే గర్వపు స్థితికి తీసుకెళ్తుంది. ఇక నేనే దేవతనిక నాకు దేవుడు ఎందుకు అని పాపము చేసే స్థితికి తీసుకెళ్తుంది. నీలో ఉన్న వినయము నీకు ఘనతనిస్తే, నీలో ఉన్న అహంకారము నిన్ను అంధకార స్థితిలో ఆత్మీయ గుడ్డితనానికి తీసుకెళ్తుంది. నిన్ను నువ్వు ఎరగని, ఈ మాట మరొక మాట అంటాను, కళ్ళు నెత్తికెక్కే స్థితికి తీసుకెళ్తుంది. వినయముగా ఉండడము, తగ్గించుకోవడం. అవ్వ తన స్థితిని మర్చిపోయింది. నేను ఎవరి ద్వారా సృష్టించబడ్డాను, నేను ఎందుకు సృష్టించబడ్డాను, నేను దేవుని సృష్టి, దేవుని పోలికగా పుట్టిన స్త్రీ అని మర్చిపోయింది. మర్చిపోయి నేను దేవత వలె అవుతాను అనగానే పండు తిన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1 5 వచనాలు. అవునా క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ఏ ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నాడేలా మీరు ఏక మనస్కులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని మనస్సు నా సంతోషంను సంపూర్ణం చేయండి. మీకు వాత్సల్యం ఉంటే, మీరు ప్రేమ ఉంటే, మీరు ఆదరించుకునే వారైతే
మీరు ఒకరినొకరు హెచ్చరించుకొని ఏకమనసుతో ఉండండి, ఐకమత్యంతో ఉండండి. ఐక్యత ఈనాడు కలవుతుంది కదా. సంఘంలో ఐక్యత పక్కన పెడితే ఒక మినీ చర్చిగా ఉండాల్సిన కుటుంబం కూడా ఐక్యత లేకుండా ఉన్నది కదా. ఒకరి మాట ఒకరికి నచ్చదు కదా, ఒకరి మాట ఒకరు వినరు కదా. వాడు తూర్పు దిక్కు అంటే మనం పడమర, వాడు పడమర అంటే మీరు ఉత్తరం. నలుగురుంటే నలుగురు నాలుగు దిక్కుల. నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకో, నా ఇష్టం ఉన్నది నేను చేసుకుంటాను. లేవా ఇలా కుటుంబాలు? ఎందుకు ఐక్యత లేకపోవడం కదా, ఒకరికొకరికి వినయం లేకపోవడం కదా. ఎందుకంటే ఐక్యత లేకపోవడం వల్ల గర్వం వస్తుంది. అంటే గర్వమే మొదటి కారణం. గర్వంతో ఐక్యత పోతుంది, ఆకారం పెరిగిపోతుంది. ఇక వినయం ఎక్కడిది? ఉన్నదా ఐక్యత కుటుంబంలో? ఉన్నదా సంఘంలో ఐక్యత? మీ ఇంటి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే ఆ మాటకు అంగీకరించే స్థితిలో మీరు ఉన్నారా? లేరు. ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే మార్చుకోవాల్సిన సమయం. కక్ష చేత కాదు, ఉదాహరణ చేయడం చేతనని ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై. 3వ వచనం అంటున్నారు, మీరు వినయమైన మనస్సు గలవారై ఒకని కంటే మరొకడు యోగ్యుడని ఎంచును. నేను ఇందులో గొప్పవాడిని అయితే అతను అందులో గొప్పవాడు. అతను నాకంటే ఏ విషయంలో తక్కువ కాదు అని ఇతరులను చూసిన, ఇతరుల గురించి అనుకున్న మనసులోకి మనం మారిపోవాలి. నేను ఇందులో గొప్పవాడిని కావచ్చు, కానీ అతనికి కూడా దేవుడు తలాంతులు ఇచ్చాడు, అతను కూడా గొప్పవాడే అని అతని గొప్పతనాన్ని అప్రిషియేట్ అంటే పొగిడే వ్యక్తిగా, ప్రోత్సహించే వ్యక్తిగా, నేను గొప్పవాడిని, అతడు గొప్పవాడు, అతనికి కూడా నాకంటే ఏం తక్కువేం కాదు, అతనికి కూడా దేవుడు ఇచ్చిన తలాంతు చొప్పున చక్కగా వాడబడుతున్నాడు, చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అతను కూడా గొప్పవాడే అని ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తామో అది దేవుని కృప, అది వినయం. వినయమైన మనస్సు గలవారై ఉండాలి. కాబట్టి వినయం నాకు గొప్ప మాదిరి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఏమనుకోకండి, చెప్పులు కూడా పట్టుకోలేదు తెలుసా, పాదాలు పక్కన పెట్టండి. మళ్ళీ చెప్పులు పక్కన పెట్టాలంటే మళ్ళీ ఎవరు పిలవాలి? ఆ చెప్పులు వేసుకున్నానే పిలవాలి. పొరపాటున చెప్పులు అక్కడ ఉన్నాయి అనుకోండి, ఎవరు పిలవాలి? మనం ఆ చెప్పులు పక్కన పెట్టచ్చు కదా, తప్పేమన్నా? చెప్పులే పట్టుకొని చేతనని మనకు నేను అనట్లేదు, మళ్ళీ కానీ అనేది ఒకవేళ ఉంటే మారాలని చెప్తున్నాను. ఎవరైనా చెప్పులు అక్కడ ఉంటే పక్కన వేయాల్సిన అది ఉన్నదా? ఒక దగ్గర చూశాను, చెప్పులు అక్కడ ఇచ్చారు. కోపంతో ఏం చేశాడు? చెప్పులు బయటికి ఇసిరేసాడు. ఏం చేశాడు? చెప్పులు బయటికి ఇసిరేసాడు. ఇక వాడు కాళ్ళు ఏం నడుపుతాడు? యేసుక్రీస్తు ప్రభువారు అడిగినట్టు. యేసుక్రీస్తు ప్రభువారు కాళ్ళను కడమే కాదు, కాళ్ళను శుభ్రం చేశాడు. చాలా మంది కాళ్ళను కడడం దగ్గరనే ఆగిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు తువాలు తెచ్చి కాళ్ళను కడిగి కాళ్ళను శుభ్రం చేశాడు. మనల్ని శుభ్రం చేసుకున్నట్టు. చెప్పులనే భరించలేక నీవు కాళ్ళను కడిగే స్థితికి ఉంటావా? వెళ్తావా? అందుకే డిసెంబర్ 31 రోజున కొన్ని సంఘాలలో ఒకరి కాళ్ళు ఒకరు కడుగుతారు. మార్పు రావాలని మొదట్లో కొంత పెద్దలు మొదలు పెట్టారు. అది మన దగ్గర లేకపోయినా కొన్ని సంఘాలలో ఇంకా జరుగుతుంది. మా మామయ్య సంఘంలో జరుగుతుంది. ఎప్పుడైతే వినయమైన మనస్సు గలవారమై ఉంటామో, మనము దేవుణ్ణి ఎదుగుతాము, మనల్ని మనం కూడా తెలుసుకుంటాం. మనల్ని మనము తెలుసుకోవడమే చాలా గొప్ప తలంతో. మన గురించి ఇంకోడు చెప్పేంత వరకు మన గురించి మనము తెలియట్లేదంటే వీఆర్ ఫెయిల్. ఎవరైనా నచ్చి నీకు బాగా కోపం తెలుసా అంటే ఈయనకు తెలియదా? నిజమా? నేను అంత కోపిస్తున్నానా? నీకు తెలుసా నువ్వు చాలా భయంకరమైన మాట మాట్లాడినావు, బూతు మాట మాట్లాడినావు. నేనేం మాట మాట్లాడలేదు. లేదు ఇలా మాట్లాడు, తప్పైంది. ఏమి మాట్లాడుతున్నామో వాడు సంఘాని స్థితిలో ఎలా ఉంటున్నావో తెలుసుకోలేని స్థితిలో నీవు గనక ఉంటే నీవు వినయం గలవాడివేనా?
నువ్వు వినయమైన మనసు గలవాడివేనా? నువ్వు చిన్నపిల్లవాడివేనా? నువ్వు మార్పు పొందినవాడివేనా? ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మొట్టమొదటిగా పిల్లల వల్ల మార్పు పొందాలి, పిల్లల వల్ల తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అట్లాగే ఇలాంటి పిల్లలను చేర్చుకోవాలి, ఇలాంటి పిల్లలను ఆదరించాలి, ఇలాంటి పిల్లలను ధైర్యపరచాలి, ధైర్యం చెప్పాలి. అటువంటి వారే వినయము గలవారు, అటువంటి వాళ్ళే దేవుని రాజ్యంలో గొప్పవాడు. మీకు ఒక వ్యక్తి గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అతని పేరు మోషే. మోషే గురించి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం ఏముంటుంది? వినయం గల మనసుల గురించి, అతని గురించి నేను కొన్ని ఎగ్జాంపుల్ తీస్తున్నాను. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో అతని గురించి ఉంటుంది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. మోషే ఎటువంటి వాడట? ఐగుప్తు దేశంలో సకల విద్యలను అభ్యసించాడు. ఒక్క బుద్ధు కుదిరితే దెబ్బకు చాలా చచ్చాడు కనుక సకల విద్యలు అభ్యసించాడు. యుద్ధాలు కూడా చేస్తాడు. మోషకు మాటలు ఎంతో నేర్పుగలవాడు. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి, మోషే నువ్వు ఇశ్రాయేలును నడిపించడానికి నువ్వు వెళ్ళవయ్యా అంటాడు. వెళ్ళవయ్యా అన్నప్పుడు మోషే ఏమంటాడు? మోషే ఏమంటాడు? నేను నత్తిగలవాడను. మరి ఏది ఇక్కడేమో అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో మరి సకల విద్యలు అభ్యసించి మాటలు నేర్పగలవాడు కదా. నేను నత్తిగలవాడను, నా వల్ల అవుతుందా? ఆయన బుద్ధి గడ్డి తిన్నది. ఎన్ని సంవత్సరాలు గడ్డి తిన్నది? 40 సంవత్సరాలు గడ్డి తిన్నది. 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తు సకల విద్య అభ్యసించి గొప్పవాడు ఉన్నాడు. కానీ 40 సంవత్సరాలు గొర్రెలను మేకలను రాసుకుంటూ తన నైపుణ్యం అంతా పోగొట్టుకుంటే మళ్ళా దేవుడు పిలిస్తే అన్నాడు, ఐ ఫర్గెట్, నాకు తెలియదు, నేను ఎట్లా వెళ్ళాలి, నేను నత్తివాడిని, నేను నా అన్నత్తనే పోతా. నా అన్న మాట్లాడతాడు ఆహారం. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజభవనంలో ఉన్న మోషే, మరి 40 సంవత్సరాలు గొర్రెలు మేకలు రాసుకోవడం ఎండలు తిన్న మోషే, మరి 40 సంవత్సరాలు వివేకంతో ఇశ్రాయేలును నడిపించిన మోషే, 120 సంవత్సరాలు బ్రతికిన మోషే, వినయం గల మోషే. అందుకే మోషే నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కాబట్టి వినయం గలవాడు ఇతరులను ఐక్యపరుస్తాడు, ఇతరుల సంతోషానికి కారణంగా ఉంటాడు. ఇతరుల కంటే నేను గొప్పవాని కాదు, ఇతరులను కూడా గొప్పవానిగా ఎంచుతాడు. వినయం గలవాడు ఆ దేవుని రాజ్యంలో చోటు అతనికి ఉంటుంది. అతడు అనేక మందిని ఆదరిస్తాడు, చేర్చుకుంటాడు. ఒక పిల్లవాడిని చేర్చుకోవాలంటే తన వల్లే ఉన్న వారిని చేర్చుకొని అతనికి సంతోషానికి కారణమవుతాడు. వినయం రావాలంటే ముందు మన వైఖరి మార్చుకోవాలి. దేవునికి ప్రార్థన చేయాలి, తండ్రి నేను వినయం గలవానిగా ఉండాలని ముందుగా ప్రార్థన చేయాలి. తర్వాత మన వైఖరిని మార్చుకోవాలి, ఇతరులను చూసే దృష్టిని మనం మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన మార్చుకున్నప్పుడే మన వినయం సంపాదించుకుంటాం. అది దేవుని కృప. మన ప్రవర్తన మార్చుకుంటామని దేవుని దగ్గర వచ్చి మోకరిల్లాలి. అట్లాగే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇతరుల గురించి మనం ఆలోచించి చిన్న చూపుగా చూస్తే విధానాన్ని మార్చుకున్నప్పుడు మనం వినయం గలవానిగా అవుతాం. చివరికి ఒక మాట చూసుకొని ఇక ఆరాధనలు పెడదాం. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం విషయమై బలహీనుని చేర్చుకోమన్నా పక్కన పెట్టేయమన్నా చేర్చుకోవాలి. విశ్వాసంలో ఎవరైనా తక్కువగా ఉంటే అతన్ని చేర్చుకొని అతనికి బుద్ధి చెప్పి అతన్ని బలపరచవలసిన బాధ్యత మనపైన ఉంది. కానీ వాడు విశ్వాసహీనుడు, నేను విశ్వాసాన్ని కాబట్టి నేనే అతని కంటే గొప్పవాడిని కాబట్టి నేను అతన్ని చేర్చుకున్నానని గర్వం మాత్రం ఉండకూడదు. గర్వం మాత్రం ఉండకూడదు. మనం చిన్నపిల్లల వలె ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్టు చేయాలి. తప్పులో పడవేయద్దు. తప్పులో మళ్ళీ మనము వెళ్ళిపోవద్దు. ఇతరులను తృణీకరించవద్దు. ఇతరులను తృణీకరించిన వారిని దేవుడు తృణీకరిస్తాడు. ఇతరులను చిన్న చూపు చూసిన వాడిని దేవుడు చిన్న చూపు చూస్తాడు. నువ్వెప్పుడు ఇతరులను చిన్న చూపు చూసేవాడిగా ఉండకూడదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. తండ్రి, నా ఆలోచనను మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి, ఇతరుల పట్ల నా వైఖరిని మార్చుకోవాలి. నేను ఇంతకాలం నన్నే గొప్పవాడిని అనుకుంటున్నాను,
దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు బట్టి నువ్వు గొప్పవానివి అయినా అది దేవుని కృప. నీకు నువ్వు సంపాదించుకుంది కాదు. నీ జ్ఞానము దేవుడికి యెహోవా ఇచ్చే బహుమానం. జ్ఞానము యెహోవా నుండి వచ్చినదే, దేవుని దగ్గర నుంచి వచ్చినదే. నీవు జ్ఞానవంతుడమని ఉప్పొంగకు. జ్ఞానము హృదయమును ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ ఇతరులను ఆదరిస్తుంది. వినయము ఇతరులను ఐక్యపరుస్తుంది. ఆరోగ్యదాయకమైన జీవన విధానంలోకి నడిపిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరొక మాట ఇక్కడ ఏమంటాడంటే, నా చివరి మాట చూస్తుంది, మరియు నా పేట చేర్చుకోవాలి. చివరికి ఒక మాట 6వ వచనము, నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఎవరిని అభ్యంతరపరచకూడదు. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి తయారైంది. నువ్వు విశ్వాసంలో ఉండవు, ఇతరులు విశ్వాసంలో ఉంటే నీకు నచ్చదు. ఇతరుల విశ్వాసంతో మందిరంలోకి వస్తే నీకు నచ్చదు, ఇతరులను అభ్యంతరపరుస్తావు. ఇదొక్క న్యాయం. నువ్వు చిన్న పిల్లవాడి వలె మార్పు పొందాలి. నువ్వు చిన్న పిల్లవాడి వలె తగ్గించుకోవాలి. నువ్వు చిన్న పిల్లవాడిని చేర్చుకోవాలి, ఇంకొక బిడ్డను చేర్చుకోవాలి. ఇవేమి కాకుండా వచ్చేవాడిని నువ్వు నాశనం చేస్తానంటే ఎట్లా? వచ్చేవాడిని నువ్వు అభ్యంతరపరిస్తే ఎలా? అభ్యంతరపరచకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమనుకోకండి. సంగీత అంటుంది కదా, సంగీతం అంటే సంగీతం అంటే కదా, అక్క చర్చికి వెళ్దాం అంటే ఏం పోతాం లేదు, పోయిన వారం వినాం కదా, ఏం చేద్దాం, ఇంట్లో కూర్చొని చెమ్మచెక్క ఆడదాం. ఇప్పుడు ఎత్తారు కదా, దాన్ని ఏమంటారు, చెమ్మచెక్క, అష్టజమ ఆడదాం. అభ్యంతరపత్రం ఏది? పోయిన వారం వినాం కదా, ఈ వారం ఎందుకు, ఈరోజు ఇంట్లో ఉందాం, వచ్చే వారం పోదాం. ఇదే అభ్యంతరములు రాక మానవు, కానీ అభ్యంతరములు ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ. ఈ దాంట్లో అభ్యంతరం వస్తాయి, కానీ ఎవరైతే అభ్యంతరాలకు కారణమో అది శ్రమ. ఇది నామాట కాదు, దేవుని వాక్యంలో ఉంది. ఎవరైనా మిమ్మల్ని మందిరంలోకి వెళదామన్నప్పుడు, జనులు మందిరంలోకి వెళుదామన్నప్పుడు నేను నా హృదయంలో సంతోషించితే ఎవరన్నా ఏమాట దావీదు అన్నాడు, మందిరానికి పోదామంటే ఈరోజు వచ్చేవారం పోదా. ఇదే అభ్యంతరం. పెద్ద పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. దేవుని సన్నిధిని దూరం చేస్తుంది. దూరం చేసేవారు నేను దేవుని మందిరానికి వెళ్దామా, అప్పుడు నువ్వు వెళ్తావా, నేను కూడా వస్తాను. ఈరోజు నువ్వు వెళ్తావా, నువ్వు వస్తావా, నేను కూడా వస్తాను. వాక్యం విందాం, కొద్దిసేపు మనల్ని మనం పరీక్షించుకుందాం, మళ్ళీ మనం మార్చుకుందాం అని ఆలోచన విధానంలోనికి మనం మారిపోవాలి. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం తల వంచుకుని దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నివసింపజేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలిచి ఆత్మఫలములు ఫలించుట కొరకి, నీలో నిలిచి ఆత్మఫలములు ఫలించుట కొరకి, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో స్తుతుల
ఆసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా